ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? సో నేను కూడా చాలా బాగున్నానండి. ఎందుకు అంటే అత్తయ్య, చిన్నత్తయ్య అండ్ జష్యుని అయితే తీసుకొని వచ్చేసారు. సో జష్యు వచ్చేసాడు కదా, నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను. సో అత్తయ్య వచ్చిన తర్వాత ఒక్కటే అడిగారనమాట. సో సండే కదా, నన్ను కల్వరి టెంపుల్కి తీసుకువెళ్ళండి అని చెప్పేసి అడిగారు. సో ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. సో అత్తయ్య, చిన్నత్తయ్య ఆటోలో అయితే వచ్చేస్తున్నారు. సో దిస్ ఈజ్ ఫస్ట్ టైం అనమాట మేము కూడా కల్వరి టెంపుల్కి వెళ్ళాం. అత్తయ్య ఇంతకుముందు వచ్చేటప్పుడు వెళ్ళారు, బట్ నేను, హస్బెండ్ అండ్ బాబు మేమందరం అయితే ఫస్ట్ టైం వెళ్తున్నాము. సో కల్వరి టెంపుల్ అయితే చాలా బాగుంది. సో చాలా పెద్దది. హైదరాబాద్లో ఉన్న చాలామంది కూడా కల్వరి టెంపుల్కి వచ్చేస్తున్నారా ఎవ్రీ సండే అని అనిపించింది. సో అంతమంది ఉన్నారనమాట. బట్ అయితే ఎన్విరాన్మెంట్ అయితే చాలా బాగుంది. అందరితో దాసుని ద్వారా ప్రకటించమని మాట్లాడమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు పేరట విచ్చేసిన మీ అందరికి ఇష్టంలో ఈ పక్క వారికి షేక్ ఇవ్వండి. అంత చలిలో కూడా జలుబు చేస్తుంది, వద్దు అన్నా సరే నాకు వాడు ఐస్ క్రీమే కావాలి అన్నాడు. సో ఇంకా అడిగిన తర్వాత తప్పుతుందా అని చెప్పేసి ఇంకా మేము ఐస్ క్రీమ్ అయితే ఇచ్చేసాము. సో ఇంకా అత్తయ్య వాళ్ళు అక్కడ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారనమాట. సో ఇంకా ఆఫ్టర్ దట్ మేమైతే మూవీకి వెళ్ళి ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఇంకా హస్బెండ్ గారికి లంచ్ అది ప్రిపేర్ చేసేసి ఇంకా తనైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు. సో అత్తయ్య, చిన్న అత్తయ్య వచ్చేసి మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తామని చెప్పి వెళ్ళారు. సో ఇంకా నాకైతే జష్యుతోనే సరిపోయింది. సో ఇంకా డే మొత్తం వాడితో ఫుల్గా టైం స్పెండ్ చేసి నేనైతే నైట్ షిఫ్ట్ ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది. సో చూస్తున్నారు కదా, స్నానం చలి 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 ముద్దు పెట్టు. మళ్ళీ ఇక్కడ మా జష్యుకి, మా జష్యుడు బో బో నాకు నాకు అమ్మా లేచి లేచి లే. సారీ సారీ. ఓకే తిను. చూడండి వీడు కార్ బాగాలేదంట. సో ఏం చేస్తావు? కార్
దెబ్బ కొడతావా జస్ట్? నన్ను దెబ్బ కొడతావా? ఇప్పుడు కాలు కడిగేస్తావా? చాలి జస్ట్, చాలు చాలు చాలు. ఏం చేస్తున్నా? ఓకే అయిపోయిందా? ఓకేనా? దిగే దా. లే వద్దు, నేనే చేస్తా. నేను చేస్తా. జస్ట్ మమ్మీకి హెల్ప్ చేస్తావా? చేస్తావా? ఏం చేస్తావు? ఏంది? ఏందో నీ మాటలు ఏం అర్థం అవ్వు. జస్ట్ ముద్దు పెట్టు, ముద్దు పెట్టు, ముద్దు పెట్టు. ట్యాప్ కట్టు, ట్యాప్ ఆఫ్ చేయి. డస్ట్ ఉందా? డస్ట్ ఉందా? ఉంటేనే క్లీన్ చేసుకుంటా. నీకెందుకు? కింద కింద పడిపోయిందా? కింద డస్ట్ ఉందా? అచ్చి ఏం చేస్తున్నావు? ఇంకో హ్యాండ్ వాష్ చేసుకో. ఎక్కడికి పోను? హాల్లోకి వెళ్ళిపోనా? అమ్మమ్మ జస్సుకి మాటలు చేస్తున్నాయి. ఓకే దా. ఓకే నువ్వే. నో ఓకే ఓకే ఓకే. తగ్గి కొంచెం బాగా కడుగు. ఓకే దా. వెళ్ళు దా. కావాలి అది ఇప్పుడా? దివాళీ ఎప్పుడు? దివాళీ ఎప్పుడు నీకు? అది ఇప్పుడు వద్దు, ఈవినింగ్. ఓకే ఓకే. ఎలా ఇచ్చేసే? దాచేస్తా. మమ్మీ దాచేస్తుంది. ఎలా ఇచ్చేసే? ఏందాక నాన్న? అది ఎందుకు చెప్పు? అలా తిప్పుతావా? ఓకే. ఇప్పుడేనా? ఇప్పుడే కావాలా? ఈవినింగ్ ఓకేనా? ఈవినింగ్ ఓకేనా? మరి ఇచ్చేసి అయితే పెట్టేస్తా. అరే టైంలో దివాళీ అంటే నీదే. వావ్ సూపర్ నాన్న. తిప్పు తిప్పు తిప్పు. వావను వా. ఇంకా ఈవినింగ్ అత్తయ్య వాళ్ళు వచ్చేసారు. సో నైట్కి ఇంటి ముందు సర్కస్ అయితే జరిగింది. సో మీరు కూడా చూడండి. రెండోమే వచ్చే
అదిగో తమ్ముడు ఇప్పుడు మన మధ్యలో చూసి అప్పుడు పుష్పరా జస్సు ఏంటవి? వావ్ జస్సు ఏంటవి? ఎన్ని చేసు కిందనే మంచం మీద కాదు, కిందనే ఈ బొచ్చుది ఒకటి వచ్చింది, ఈ బొచ్చుది ఒకటి వచ్చింది. ఇది ఇరకొడేది లేదు, గిఫ్ట్ ఎలా పెట్టాడు చూడు. జస్సు ఎవరు కొన్నారు అవి? డాడీయా? థ్యాంక్ యూ చెప్పు డాడీ. జస్సు నేను కొన్నాను కదా డాడీకి ముద్దటవా? జస్సు డాడీకి ముద్దు పెట్టు. జస్సు డాడీకి ముద్దు పెట్టు. మళ్ళీ సో ఇంకా నేనైతే నైట్ షిఫ్ట్కి అయితే ఆఫీస్కి స్టార్ట్ అయిపోయాను. సో క్యాబ్ అయితే వచ్చేసింది. నేను వెళ్ళేటప్పుడు ఏడుస్తాడని చెప్పేసి ప్రసాద్ బాబుని కూడా అలా బయటికి తీసుకెళ్తున్నారు. సో హాఫ్ వరకు నాతో అయితే వచ్చారు. సో తర్వాత వాళ్ళైతే అలా వెళ్ళిపోయారు. నేనైతే ఇంకా ఆఫీస్కి అయితే వచ్చేసాను. సో నైట్ షిఫ్ట్ కదా, ఎవ్వరు కూడా లేరనమాట. సో చాలా బోర్ అనిపించింది. అంటే చాలా తక్కువ మంది ఉంటారు నైట్ షిఫ్ట్కి ఆఫీస్కి. సో ఇంకా నేనే వెళ్ళాను. సో నెక్స్ట్ డే మార్నింగ్కి మా కొలీగ్ అయితే కొంచెం ఫాస్ట్గానే వచ్చింది. ఈలోపు ఇంకా నేను వర్క్ చేస్తూ సాంగ్స్ వింటూ మంచిగా కొంచెం అలా ఎవరు లేకపోయినా కానీ మరీ బోరింగ్ ఫీల్ అవ్వకుండా అయితే చిల్ అయ్యాను. సో ఎర్లీ మార్నింగ్కి మా ఫ్రెండ్ అయితే మార్నింగ్ షిఫ్ట్కి వచ్చింది. సో నా ల్యాప్టాప్ అయితే క్లోజ్ అయిపోయింది. సో తినేనమాట మా ఫ్రెండ్ శ్రీలత. సో ఇంకా నేనైతే షిఫ్ట్ కంప్లీట్ అవ్వగానే మళ్ళీ క్యాబ్లోనే ఇంటికి వెళ్ళిపోయాను. సో ఇదేనండి నా వ్లాగ్ వచ్చేసి. సో జస్సుతో మంచిగా టైం అయితే స్పెండ్ చేశాను. సో ఆ వ్లాగ్ మీతో అయితే షేర్ చేసుకున్నాను. సో ఇంకా నుంచి కంటిన్యూ వీడియోస్ అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. సో అంటిల్ దెన్ బాయ్ బాయ్.